హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా వంకాయలను పగలగొట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయలను ఇలా కొట్టి మనం కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయ లోపల ఉన్న గింజలు కూడా బాగా వేగిపోయి కర్రీలో మంచి టేస్ట్ వస్తుంది. ఈ కర్రీ మనకు రైస్ ఇంకా చపాతీ పులావ్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత అందులో 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్నది రాతి పువ్వు 1, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఎండు కొబ్బరి బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 4-5 రెప్పల చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత 1/2 కిలో వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీలోకి మీరు ఏ రకం వంకాయనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వంకాయను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొట్టి పక్కన పెట్టుకోవాలి. లోపల పురుగులు కానీ ఏమన్నా ఉంటే చూసుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయలను ఇలానే పగలగొట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్లో ముందుగా మనం పక్కన పెట్టుకున్న వంకాయలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలను ఇలా కొట్టి ఫ్రై చేసుకోవటం వల్ల లోపలున్న గింజలు కూడా బాగా వేగి కర్రీలో మంచి టేస్ట్ వస్తుంది. వంకాయలు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా వంకాయలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత గ్రేవీ ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు వేసుకొని వంకాయలు చిదిరిపోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత వంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు 1/2 కట్ట కొత్తిమీర తరుగు, 1/2 కట్ట పుదీనా తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
మనకు చాలా టేస్టీగా వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చేసుకునే వంకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.